రైట్, మరో కాల్ ఉన్నారు. చైతన్య డాలస్ నుండి కాల్ చేశారు. చైతన్య గారు నమస్కారం అండి. నమస్కారం రంగనాథరావు గారు. నమస్తే చైతన్య గారు. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. ఒకటి తెలంగాణ రాజకీయాల గురించి, ఆంధ్ర రాజకీయాల గురించి. మొట్టమొదటిగా ఆంధ్ర రాజకీయాల నుంచి మాట్లాడాలి అంటే మనకి ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ కన్ఫర్మ్ చేశారండి. ఇందులో ఇప్పుడు మీరు చూసారు అంటే బ్యాక్ ఇన్ 1900 మన టీడీపీ సిపిఐతో పొత్తు పెట్టుకున్నది, విచ్ ఇస్ డెడ్ ఆపోజిట్ ఐడియాలజీ ఆఫ్ బీజేపీ. సో ఇప్పుడు మీరు అలాంటి పార్టీని కలుపుకోవడాన్ని ఎలా సమర్థిస్తారు? అంటే భావజాలాల్లో అంత మార్పు వస్తుందా ఒకేసారి? నా సగటు మానవుడిగా నా ప్రశ్న, అంత చేంజ్ వస్తుందా? అండ్ ఇంకొకటి ఏంటంటే బీజేపీ సిద్ధాంతాలు ఇంకా బతుకున్నాయా ఈరోజు అన్నది నా ప్రశ్న అండి. బీజేపీ సిద్ధాంతాలన్నీ బతుకున్నాయి కాబట్టి ఆర్టికల్ 370 రద్దు చేసినాం, ఆర్టికల్ 35 అబ్రగేట్ చేసినాం, జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో కలిపినాం, ఒక దేశానికి ఒకరే ప్రధానమంత్రి, ఒకటే రాజ్యాంగం, ఒకటే జెండా ఉండాలని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కలలు కానీ తన కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ జైల్లో అనుమానాస్పద పరిస్థితులలో చనిపోతే నాడు 1950 ప్రాంతం లోపల వారు కన్నటువంటి కళని, నాటి జనసంఘ పెద్దలు కన్నటువంటి కళలు 370 ఆర్టికల్ని రద్దు చేయాలనేటువంటి కోరిక ప్రతి హిందూ, ప్రతి స్వయం సేవక్, ప్రతి జాతీయవాద భావన కలిగినటువంటి ప్రతి యువకుడు కోరుకునేటువంటి అంశం ఆర్టికల్ 370 రద్దు. దాన్ని రద్దు చేసినాం. అది ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కోరుకున్నటువంటి అంశం. ఆర్టికల్ 370 రద్దు కావాలి, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగం కావాలని అది చేయడం జరిగింది. రెండోది రామ మందిర నిర్మాణం. 500 సంవత్సరాల కోర్టు కేసుల తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కోరుకున్నటువంటి ఒక మందిర నిర్మాణం కోసం అని చెప్పి ముందుకు పోతా ఉంది భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా చేస్తాం. ఇక వారు అడిగిన పొత్తులు ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనతో బీజేపీ పెట్టుకున్నట్టుంది. ఇదే టీడీపీ పార్టీ పోయిన ఎన్నికలలో సిపిఐ పార్టీతో పొత్తు పెట్టుకుందని. వాళ్ళు సిపిఐ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనుగడ లేదని ఆలోచించుకొని చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకొని వచ్చి మాతో కలుస్తామని ముందుకు వచ్చినప్పుడే పెట్టుకున్నాం. కానీ మాతో కలిసిన సందర్భం లోపల సిపిఐ వారితో లేవనేది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి చైతన్య గారు. రాజకీయాలలో ఒక పార్టీ తన మనుగడ కొనసాగించడానికి కొన్ని సందర్భాల లోపల తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పని చెప్పి తెలుసుకొని తిరిగి తన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు పోయే పరిణామ క్రమం లోపల ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ 400 సీట్లకి దరిదాపులో పోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఇందాక మీకంటే ముందు మాట్లాడినటువంటి నరేష్ అనేటువంటి పెద్దలు వారు అడిగినారు, నా దేశం ఇంకా ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది, నా దేశం ఎప్పుడు ఇంకా శానిటేషన్లో కానీ కోర్టులలో కానీ ఇతర పాశ్చాత్య దేశాలతో పోటీ పడుతుందన్నారు. ఆ దిశకు పోవాలంటే అనేక చట్టాలని మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసం 400 సీట్ల సంఖ్యకి దగ్గరికి పోవడం కోసం కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు పోవాలని మేము అనుకుంటా ఉన్నాం. వారితో కలిసినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాలను ఎప్పుడు కూడా మార్చుకోదు. తన మౌలిక సిద్ధాంతాన్ని ముందుకు పెట్టుకునే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. దాంట్లో మీకు ఎట్లాంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు.